ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం కానుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే ఆందోళన చేస్తున్న జూడాలు ఆగస్టు 17 నుంచి అన్ని సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. జూడాల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందా, లేక జూడాలు తమ సమస్యను కొనసాగిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి, ఈ జూనియర్ డాక్టర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? థ్యాంక్ యూ విద్య. ఏపీ జూడాస్ ఆ ప్రభుత్వానికైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. అంటే ఈ నెల 17 నుంచి తమ ఆందోళనలను పూర్తిగా కూడా ఉధృతం చేస్తూ తీవ్రతరం చేస్తామని చెప్పేటువంటి ఆ హెచ్చరికలో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పటి వరకు గడిచినటువంటి 4 రోజుల్లో మనం చూసుకున్నట్టయితే జూడాలు ఈ యొక్క ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సేవలను అందుబాటులోకి తీసుకెళ్లారు. అంటే ఎవరైతే ఎమర్జెన్సీగా హాస్పిటల్స్ కు వస్తారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క సేవలను అయితే పరిమితం చేశారు. అయితే జూడాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రధాన డిమాండ్ స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా పెంచకపోవడంతో ఈ యొక్క ఆ యొక్క సమస్య జటిలం కావడంతో కూడా ఈ యొక్క హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ఏపీ జూడా ఇప్పటికే కూడా బహిర్గతం చేసింది. అయితే వీళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వారి యొక్క స్టైఫండ్ 30% పెంచాలనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా అయితే ఉంది. కేవలం ఈ యొక్క ప్రభుత్వం అయితే కేవలం 3% పెంచుతామనేటువంటిది అక్కడి వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే వీళ్ళు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. కనీసం 15 నుంచి 20% మా స్టైఫండ్ పెంచాలి, అంటే మా పనికి సరైనటువంటి అర్హతను కల్పించాలనేటువంటిది జూడాలు కోరుతున్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆందోళనలో భాగంగా మనం చూసుకున్నట్టయితే అన్ని సేవలు కూడా నిలిపివేస్తామనేటువంటి ఈ యొక్క ప్రకటనలో తేటతెల్లం కావస్తుంది. ఆసుపత్రిలో వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా అంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. అంటే జూడాలు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మె, ఈ యొక్క నిరసనలు ఏవైతే ఉన్నాయో వీటికి విరుద్ధంగా కూడా అంటే రేపటి నుంచి సోమవారం నుంచి మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో వారి అన్ని సర్వీసులు కూడా నిలిపివేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి కూడా పూనుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే సెకండరీ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఉన్నటువంటి వైద్యులను ప్రత్యామ్నాయంగా నియమించుకునింది. అంటే స్టైఫండ్ 15% పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తుంటే పలు దఫాలు చర్చల అనంతరం ఇంటర్నల్లకు 5%, పీజీలకు 3% చొప్పున మాత్రమే పెంచేందుకు ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేస్తుంది. అంటే దీనిని కూడా జూడాలు పూర్తిగా కూడా పక్కన పెడుతూ ఉన్నారు. తాము అడుగుతున్నట్టు ఏదైతే 30% స్టైఫండ్ పెంచాలి, లేదా 15% నుంచి 20% వరకు కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలనేటువంటిది ఆ ప్రభుత్వం ముందరికి మరొకసారి ఏపీ జూడా ఏదైతే ఉందో ఆ యొక్క హెచ్చరికలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ సేవలను కూడా రేపటికి ఫుల్ స్టాప్ పెట్టనుంది. దీంతో ఈ యొక్క మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే రాయలసీమకే తలమానికమైనటువంటి రుయా ఆసుపత్రి, రామ్ నారాయణ్ రుయా ఆసుపత్రి ఏదైతే ఉందో నిత్యం కూడా రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడైనా జరిగినటువంటి మేజర్ ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రమాదాలను బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పూర్తిగా కూడా రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి అతి మెరుగైనటువంటి ఆ చికిత్సలు చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ జూడాలు ఇచ్చినటువంటి హెచ్చరికలతో ఆ యొక్క సేవలను కూడా అంటే ఎమర్జెన్సీ సేవలను కూడా పూర్తిగా నిలిపివేసేటట్లు కూడా ఇప్పటికే జూడా ప్రకటించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అయితే ఆ జూడాలు వేచి చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క న్యాయమైన డిమాండ్ స్టైఫండ్ ఏదైతే ఉందో దానికి తలగొక్కపోతే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము. పూర్తిగా కూడా తాము చేస్తున్నటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటినంతా కూడా నిలిపివేస్తామని చెప్తూ ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో ఈ రక రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి స్టైఫండ్ కు కూడా అనుగుణంగా తమ యొక్క స్టైఫండ్ కూడా ఇవ్వాలనేటువంటిది ఈ యొక్క డిమాండ్ లో కూడా మరొక ప్రధాన డిమాండ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. రేపటి నుంచి తమ చేస్తున్నటువంటి విధులకు కూడా పూర్తిగా హాజరు కాకుండా
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని సేవలను నిలిపివేస్తామనేటువంటిది ఇప్పటికే ఏపీ జూడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం ఏదైతే ఉందో పూర్తిగా హెచ్చరికలు అయితే చేసింది విద్య. థ్యాంక్ యూ జయజీరామ్.